టుడే టీవీ క్రోసూరు న్యూస్. ఈరోజు క్రోసూరు గ్రామ పంచాయతీ వారు వికసిత్ భారత్ సంకల్పయాత్ర అవగాహన సదస్సు క్రోసూరులో నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకు క్రోసూరు గ్రామ ప్రెసిడెంట్ శ్రీమతి చందమామ గారు, మండల ఎంపీడీఓ మహేష్ బాబు గారు, ఈఓపీఆర్ అండ్ ఆర్ఎండి శివరామయ్య గారు, పిహెచ్సి డాక్టర్ ఎన్ బాల అంకమ్మభాయ్, పంచాయతీ కార్యదర్శి పి నాయక్ గారు మరియు ఏఎన్ఎం ఎస్ ఆశా వర్కర్స్ కలిసి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. టుడే టీవీ రిపోర్టర్ కె హరీష్. సంకల్ప భారత యాత్ర అనుకున్న భాగంగా మరి ఇక్కడ ఇవాళ క్రోసూరు గ్రామంలో మరి ఉదయం అందరూ మరి అందరూ అధికారులు మరి అందరూ ప్రజాప్రతినిధులు మరి సంబంధిత శాఖల సిబ్బంది అందరూ హాజరయ్యారు. ముఖ్యంగా దీంట్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే కార్యక్రమాలు మరి ఇక్కడ కూడా ప్రజలకి తీసుకెళ్ళి వారు కూడా పథకాల్లో భాగమయ్యేలాగా చర్యలు తీసుకోవడానికి మరి ముఖ్య ఉద్దేశంగా ఇది చేయడం జరిగింది. మరి కాబట్టి అందరూ కూడా మరి ప్రభుత్వ కార్యక్రమాలు ఆయుష్మాన్ భారత్ కానీ, ఆయుష్మాన్ భారత్ అంటే మరి 5 లక్షల రూపాయలలోపు మరి ఆసుపత్రి సాయం అందుతుంది ప్రతి ఒక్కరికి, డాక్టర్ రిజిస్ట్రేషన్లోకి. అలాగే మరి కిసాన్ యోజన పథకం కింద మరి అలాగే మరి మెడికల్ పరంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి వాటన్నింటినీ ప్రజల్లో చేరవేయడానికి మరి ఈ సంకల్ప యాత్ర ద్వారా మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం చేయడం జరుగుతుందండి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన మొదటి సంతానం ఏదైనా సరే, ఆడైనా మగైనా సరే 5,000 రూపాయల ఆర్థిక సహాయం, మరియు రెండవ సంతానం ఆడపిల్లగా ఉన్నవారికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం, మరియు ప్రతి నెల 9వ తారీఖున ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ గర్భిణీ స్త్రీలను పరీక్ష చేసి వారికి కావాల్సిన మందులు ఉచితంగా అందించడం జరుగుతుంది. మరియు హై రిస్క్గా గుర్తించిన గర్భిణీలను హైయర్ సెంటర్స్కి అంటే పెద్ద ఆసుపత్రులకి రిఫర్ చేయడం జరుగుతుంది. జననీ సురక్ష యోజన కింద గవర్నమెంట్ హాస్పిటల్లో కాన్పు అయిన గర్భిణీలకు 1000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు. కార్యక్రమం భాగంగా ఈరోజు గ్రామీణాభివృద్ధి పంచాయతీ ద్వారా లభిస్తున్నటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఎటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్లాగే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్లు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాల గురించి ఏ విధంగా మద్దతున్నాయి, తర్వాత ప్రజలకు ఏ విధంగా జరుగుతున్నాయి, వాళ్ళ యొక్క అనుభవాలు, ప్రతి కార్యక్రమాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రతి ఒక్క గడప దగ్గరికి ఈ కార్యక్రమాలు వెళ్ళడానికి గవర్నమెంట్ మనకి ఒక యోజన ప్రణాళిక రూపొందించడానికి ఈ కార్యక్రమాలు చక్కగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు. నాకు పి శివరామయ్య, యూపీఆర్ నాటి క్రోసూరు మండలం, పల్నాడు జిల్లా. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు అందజేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగనే దీనిలో ముఖ్యంగా పథకాలు ఏవైతే ఉన్నాయో ఆయుష్మాన్ భారత్, అలాగనే ప్రధానమంత్రి ఫసల్ యోజన పథకం ఒకటి రైతులకి, అలాగనే కొన్ని సబ్సిడీ లోన్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగనే ప్రధానమంత్రి విశ్వకర్మ అనే ఒక లోన్ కూడా 18 రకాల చేతి వృత్తుల వాళ్ళకి ఇది ఉపయోగపడేలా ఉంటుంది, వాళ్ళ జీవనోపాధి కలిగి. అలాగనే మన దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే మన ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి చోట జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విషయాల పథకాల గురించి తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు ఈ పథకాలని తీసుకోవాలని కోరటం అవుతుంది. ఏ రకంగా వదిలించుకుంటాము, ఎంతో గర్వంతో దేశ వారసత్వాన్ని కాపాడుకుంటాము. కృషి చేస్తున్న వారి పట్ల
గౌరవం కలిగి ఉంటాము. దేశ పౌరులుగా మా విధులను మేము సక్రమంగా పాటిస్తాము. 7 సంవత్సరంలోపు పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి చెందేలా కోసిదాపేటలోనే ఎంపీడీఓ గారు బహుమతి ఇస్తారు. మేడం గారు రమేష్ గారు వస్తున్నాయా? బాక్స్ ఇక్కడ ఇక్కడ ముందు వెనక్కి రండి. రఘుపరపాడు నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యవంతమైపోయింది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ చైతన్యం నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తక్కువ నియోజకవర్గాలు చైతన్యం ఉంది. మహానుభావులు పెద్దలు కుటుంబాలుగా వెంకటపతి లాంటి మరి కమ్యూనిస్ట్ యోధులు పుట్టిన ప్రాంతం ఇది. అసమస్యగా వారికి డబ్బులు పెట్టి కొట్టాలంటే అమ్ముడుపోయే అంత ఆత్మాభిమానం లేని వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు. ఇటువంటి అహంకారపూరితమైన మాట్లాడే ధోరణికి, అహంకారపూరిత వ్యవహరించే ధోరణికి వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున ప్రజా తీర్పు మరి ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క కథపూర్పాటు నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క మరి ఓటర్ను కూడా నేను కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఏమైనా విభేదాలు ఉన్నా కూడా చిన్న చిన్న మొక్కలు కొత్తగా నిన్నదాకా పార్టీలో పనిచేసాం కాబట్టి మాతో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకుందాం, పరిష్కారం చేసుకుందాం. మాకు ఎటువంటి ఎగోయిజం కానీ ఎటువంటి భేదాభిప్రాయాలు పెట్టుకొని వర్గాలు పెట్టుకునే ఆలోచన కానీ అంత అటువంటి ఉద్దేశాలు కూడా లేవు. మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలో వాలంటరీగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాకు ఉన్నటువంటి చనువుతోటి మరి ఆయనతో మాట్లాడి, అలాగే జగన్ గారితో కూడా ఏదైనా ఉన్నా కూడా మా గతంలో ఉన్నటువంటి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మాట్లాడుకొని పరిష్కారం చేసుకొని ఈరోజు మరి ఆయన యొక్క నాయకత్వంలోనే మేము పనిచేయడానికి సిద్ధపడే ఈరోజు పార్టీ మనస్ఫూర్తిగా మరి మన పెద్దలందరి సమక్షంలో మన మండల పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరి సమక్షంలో మనస్ఫూర్తిగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మీ అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని, మరి భవిష్యత్తులో కూడా మా అందరి యొక్క ఆలోచనకు మీ అందరూ అనుగుణంగా కలిసి పనిచేద్దామని చెప్పి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోసల మండలం, ముఖ్యంగా కోసల మండల ప్రజానికాన్ని, అలాగే తలపరపాడు మిగతా మండల ప్రజానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మేమంటే ఆపరేట్గా బయటపడి ఆల్రెడీ కనపడుతున్నాం కాబట్టి మరి మేము చేస్తున్నాం అంటేనే ఎమ్మెల్యే గారు 2 రోజుల నుంచి ఇక్కడే పడుకునే పరిస్థితి ఉంది, రోజుల్లోనే ఇంట్లో పడుకోకుండా. ఇక మేము ఇక ఆ పేర్లని చెప్తే మరి ఆయన ఎక్కడ పడుకుంటాడో తెలియదు. అందుకని ఇప్పుడే ఎందుకు లేదు, నేను అయిపోయినట్టుగా మీకు అందరికీ విషయాలు తెలియజేస్తాను. అఫీషియల్గా ఎన్నింటికి అంటారు? 21వ తారీఖు మధ్యాహ్నం 12 to 1 అంటే 1 లోపు ఉంటుంది. కరెక్ట్ 20 ఊరు నుంచి ఆ ఊరు బయలుదేరి మనం కంతేరు తాడికొండ, అమరావతి మీదుగా తాడికొండ రోడ్డు, తాడికొండ కంతేరు మీదుగా ఐజేఎం మీదుగా పార్టీ ఆఫీస్, ఐజేఎం దగ్గర మేము లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఐజేఎం అంటే హైవే ఎక్కేటప్పుడే సర్వీస్ రోడ్లోనే పక్కన